తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి సంబంధించి నియమ నిబంధనలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కీలకమైనటువంటి ఒక స్పష్టత ఇచ్చారు. అయితే పాస్‌బుక్ ఆధారంగా మాత్రమే 2,00,000 రుణమాఫీ ఉంటుందని చెప్పి ఆయన క్లియర్‌గా చెప్పారు. అయితే కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే ఈ రేషన్ కార్డు నిబంధన పెట్టినట్టుగా ఆయన చెప్పారు. అయితే నిన్న విడుదల చేసినటువంటి గైడ్‌లైన్స్‌లో నియమ నిబంధనల్లో కనుక చూసినట్టయితే రైతులను గుర్తించడం అంటే రుణమాఫీ కోసం లబ్ధిదారులను గుర్తించడం కోసము రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పి ఆ నిబంధనలో పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో ప్రజల్లో రకరకాలైనటువంటి అపోహలు, రకరకాలైనటువంటి అనుమానాలు వచ్చాయి. అయితే ఒక కుటుంబంలో రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. కొందరికి ఒక్కొక్క కుటుంబంలో 2 రేషన్ కార్డులు ఉంటాయి. అయితే దీనికి సంబంధించి దేన్ని పరిగణలోకి తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు అనేటువంటి రకరకాలైనటువంటి అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించి ఒక స్పష్టత రావడం జరిగింది. అయితే ఒక కుటుంబంలో ఎంతమంది అయినా రైతులు ఉండొచ్చు. అంటే ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లబ్ధిదారుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ₹1,00,000 రుణం ఉంటే మరో వ్యక్తికి ₹1,00,000 రుణం ఉండొచ్చు ఒక ఇంట్లో. సో వీటన్నిటిని కూడా ఆ పరిగణలోకి తీసుకొని ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమంది లబ్ధిదారులకు ₹2,00,000 రుణమాఫీ జరుగుతుందని చెప్పి క్లియర్ కట్గా ఆయన చేసినటువంటి ప్రకటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా రైతులను గుర్తించడం కోసం ఎలాగూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి కాబట్టి కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే ఈ రేషన్ కార్డు రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే ₹2,00,000 లోపు రుణాలున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రుణమాఫీ జరుగుతుంది. వాళ్ళందరికీ ₹2,00,000 వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ జరుగుతుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రకటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం ఆగస్టు 15వ తేదీలోగా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పడం, దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, దానికి దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కాబట్టి ఏ రకంగా ఏ ప్రాతిపదికన ఈ రుణమాఫీ చేస్తారు, ఏ దశల వారీగా చేస్తారా, లేదంటే ఒకటేసారి ఒకే దఫాలో ఇవన్నీ కూడా రుణాలు మాఫీ అవుతాయన్నటువంటి రకరకాలైనటువంటి అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని చెప్పొచ్చు. ఈ నెల 18వ తేదీన ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి, అంటే 18వ తేదీ వరకు ₹1,00,000 వరకు ఎవరైతే 1,00,000 ఆ లోపు ఎవరికైతే రుణాలు ఉంటాయో ఆ రుణాలన్నీ కూడా మాఫీ అవుతాయి. 18వ తేదీ సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో ఈ మొత్తం డబ్బు కూడా జమ అవుతుంది. అదే రోజు రుణమాఫీకి సంబంధించి ఆ రోజే రుణాల నుంచి వాళ్ళందరికీ రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం ఆనందంలో ఉంటారు. కాబట్టి వాళ్ళని కొంచెం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళందరితో సంబరాలు చేపిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి ప్రకటన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి, అంటే ఈ సంబరాలు చేసుకోవడంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ముఖ్యమంత్రి కోరడం జరిగింది. అయితే రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు. అయితే నిన్న ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో, నిర్ణయించినటువంటి గైడ్లైన్స్లో వేటిని పంట రుణాలుగా పరిగణిస్తారు, కట్ ఆఫ్ డేట్ ఏ రకంగా ఉంటుంది, ఏ ప్రాతిపదికన ఈ రుణాలను పంట రుణాలుగా గుర్తిస్తారు, వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట రుణాల మాఫీకి సంబంధించినటువంటి నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లను అలర్ట్ చేయాలి, బ్యాంకర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని. అంటే రకరకాలుగా ఒక జనరల్గా ఎట్లా ఉంటుందంటే, ఒక రైతు పైన డిఫరెంట్ రుణాలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పంట రుణాలతో పాటు ఇంకా మిగతా పర్సనల్ లోన్స్ కానీ, లేదంటే ఇంకా వెహికల్ లోన్స్ కానీ ఇట్లాంటివి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ బ్యాంకర్లు ఎవరైతే ఉంటారో, ఒకసారి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడ్డాయి అంటే ఆ డబ్బుల్ని వాళ్ళకు సంబంధించినటువంటి మిగతా బ్యాంకుకి సంబంధించినటువంటి మిగతా రుణ ఖాతాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో జమ చేసుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అట్లా పక్కదారి పట్టకుండా ఇతర ఖాతాల్లో జమ కాకుండా ఉండేందుకు
కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మొత్తంగా రైతుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. గతంలోనే పార్లమెంట్ ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచార సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వేదికలపైన ప్రకటించారు. ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీలోపు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే అవసరమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తూ వస్తున్నారు. దానిపైన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి కాన్సన్ట్రేట్ చేస్తూ నిధుల సమీకరణ ఏ రకంగా చేసుకోవాలి ఏంటి అనే దానిపైన దృష్టి సారించారు. అయితే రకరకాలైనటువంటి ఆదాయ వనరులను కూడా ఐడెంటిఫై చేశారు. అయితే దీనికి సంబంధించి భూముల అమ్మకం ద్వారా చేయాలా, లేదంటే ఆదాయం పెంచుకోవడం వల్ల చేయాలా, లేదంటే బ్యాంక్ కన్సెంట్, ఆర్బీఐ నుంచి కన్సెంట్ తీసుకురావాలా, రకరకాలైనటువంటి మార్గాలను అన్వేషించినటువంటి ప్రభుత్వం ఏ మార్గం ద్వారా రుణమాఫీ చేస్తుంది అనేటువంటి అంశం చెప్పకపోయినప్పటికీ కూడా మొత్తంగా రైతులందరికీ రిలీఫ్ కలిగిస్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారెంటీల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రుణమాఫీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఆగస్టు 15వ తేదీ వరకు కూడా 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మాఫీ అవుతాయి అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటన బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.